ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చిత్రంలో మీ అందరికీ వందనాలు. అలాగే సభను అలంకరించినటువంటి సంఘ కాపర్లు, అలాగే పెద్దలు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రియులారా, ఈ జయతిమ్మాపూర్ గ్రామంలో ఉన్నటువంటి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సత్యానికి లోబడేటటువంటి సంఘ కాపరి ఎవరు అంటే సమాధాన రాజు గారు అనేసి చెప్పక తప్పదు. ప్రియులారా, గత కొన్ని సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి సంగతులు నేర్చుకుని ప్రకటించడంలో సమాధాన రాజు గారు ముందుకెళ్తున్నారు. అదే రీతిలో ఈ సభలో గత 2 రోజులు కూడా వాక్యాన్ని ప్రకటించినటువంటి దైవదాసులు చక్కని అద్భుతమైనటువంటి సందేశాన్ని మీకు వినిపించారు. మరొకసారి ఈ 3వ రోజుకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. సహోదరులు, బైబిల్లో ఏముంది? సహోదరులు ఒకరికొకరు వందనములు చెల్లించాలి. దేవునికి ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసినటువంటి బద్దలమే మనం ఉన్నాం. ప్రియులారా, కొద్దిసేపు ఎవరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడితే ప్రసంగం పెరుగుద్ది. తొందరగా ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పక్కన చూడొద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం. కాబట్టి ప్రియులారా, మీరు ఏకదృష్టితో దీన్ని వినాలి. మీరు అటు ఇటు చూసి పక్కన వాళ్ళతో మాట్లాడితే మీరు ఇక్కడికి వచ్చి కూడా మీకు లాభం లేదు. కాబట్టి ఆలోచించండి ప్రియులారా. మేము ప్రకటిస్తున్నటువంటి ఈ వాక్యము ఏదైతే ఉందో అది సంఘపరంగా కానీ సంస్థపరంగా కానీ ఏ వ్యక్తిని ఉద్దేశించి కానీ మేము చెప్పట్లేదు. ఇక్కడ కూర్చున్న మీ అందరిని ఉద్దేశించి కూడా చెప్పట్లే. బైబిల్ ఏముందో, బైబిల్లో ఏం చెప్తుందో అది చెప్పడానికే మేము మీ దగ్గరికి వచ్చాం. మా గురించే చెప్తున్నారని మీరు ఎవరు కూడా మనసు నొచ్చుకోవద్దు. ఎందుకంటే ఇది మీ ఒక్కరికే చెప్పట్లా. ఇది లైన్లోకి వెళ్ళిపోతుంది, యూట్యూబ్లోకి వెళ్తుంది, ఫేస్బుక్లోకి వెళ్తుంది, అన్ని దగ్గరికి వెళ్తుంది. ఇది ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని అందరికీ కూడా ఒక మెసేజ్ అనమాట. మీరు ఎంత అదృష్టవంతులో మీరు ఆలోచించండి ప్రియులారా. చాలా గొప్ప ధన్యత. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునే అంశము దేవుని లెక్క సంపూర్ణతలో నీ పాత్ర ఏమిటి? దేవుని లెక్క సంపూర్ణతలో నీ పాత్ర ఏంటి? క్రైస్తవులుగా ఉన్న మనము యేసుక్రీస్తుని రక్షకుడిగా, ప్రభువుగా, దేవుని కుమారుడిగా మనం అంగీకరించినటువంటి మనము, సంఘములో చేర్చబడినటువంటి మనము, మన బాధ్యత ఉంది అనేసి మీరు ఎప్పుడైనా గమనించారా? చాలామంది దేవుడు నాకు అది చేయాలి, దేవుడు నాకు ఇది చేయాలి అనేసి దేవుడు నీ అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఏంటంటే దేవునికి ఒక సంకల్పం ఉందంట. ఆ సంకల్పము నెరవేర్చడంలో నీ పాత్ర ఏంటి? దేవుని లెక్క సంపూర్ణములో నీ పాత్ర ఏంటి అనేసి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుని లెక్క సంపూర్ణములో నీ పాత్ర ఏంటి? నీ పాత్ర, ప్రతి ఒక్కరి పాత్ర, ఎవరిదో కాదు, మన పాత్ర, నీ పాత్ర, నా పాత్ర ఏంటి అనేసి ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ఈరోజు మనము అద్భుతమైనటువంటి సంగతులు నేర్చుకోబోతున్నాం. ఒకటేంటంటే దేవుని లెక్క సంపూర్ణం అవటం అంటే అర్థం ఏంటి? దేవుని లెక్క సంపూర్ణం అవటం అంటే అర్థం ఏంటి? దేవుని లెక్క ఎప్పుడు సంపూర్ణమవుద్ది? అలాగే 3వ పాయింట్ ఏంటంటే దేవుని లెక్క సంపూర్ణం అవటానికి
దేవుని ప్రణాళిక ఏంటి, ఏం ప్రణాళిక వేశాడు ఏంటి, అసలు దేవుని ప్రణాళిక ఏంటి, ఆ దేవుని ప్రణాళికలో దేవుని లెక్కలో మరి సంపూర్ణం అవటం అంటే అర్థం ఏంటి, అంటే దేవుని ప్రణాళిక ఏంటి, అలాగే దేవుని లెక్క సంపూర్ణం అవటానికి మరి అపవాది కూడా వాడు పనిచేస్తున్నాడు అవ్వకుండా ఉండటానికి, దేవుని లెక్క సంపూర్ణం అవ్వకుండా ఉండటానికి వాడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దేవుని లెక్క సంపూర్ణం అవ్వకుండా ఉండటానికి అపవాది ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఏంటి, ఇది కూడా మనం ఆలోచించాలి. అపవాది గర్జించు సింహములో ఎవరిని మింగుతున్నానే మీ దగ్గరికి దిగి వచ్చిన్నాడంటే, ఎందుకంటే వాడి సమయం కొంచెమని తెలిసిపోయింది. ఆ సమయం ఇంకా కొంచెం తగ్గించాలంటే మీ పాత్ర ఉంది. ఇంకా మనం ప్రియులరా, దేవుని లెక్క సంపూర్ణం అయితే ఏం జరుగుద్ది, దేవుని లెక్క సంపూర్ణమైందనుకో ఏం జరుగుద్ది, దేవుని లెక్క సంపూర్ణములో నీ పాత్ర ఏంటి, ఇది మనం ఈరోజు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులరా. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులరా, మరి మానవుని ఎడల దేవుని లెక్క సంపూర్ణం అవటం అంటే అర్థమేంటి, ఈ వచనం బైబిల్లో ఎక్కడైనా ఉందా, బైబిల్లో ఉన్నదే చెప్తున్నారా, మేము ఎప్పుడైనా విన్నామా, ఒకసారి ఆలోచించి దేవుని లెక్క సంపూర్ణం అవటంలో మన పాత్ర ఏంటి చూద్దాం. వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు మనం చూద్దాం ప్రియులరా. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని అంటాడు. చూడండి, ఇంకా చెప్తా. అయితే ఈ వచనం ప్రకారం యేసుక్రీస్తు బలి అయిపోయింది. అక్కడ బలిపీఠం అంటే అర్థం ఏంటి, బలిపీఠం కింద చూచితిని అంటాడు. బలిపీఠం అంటే ఏంటి మనకు అర్థం అవ్వాలి, ఆలోచించండి. మోసే పీఠం అంటే అర్థమవుతుందా, మోసే పీఠం అంటే ధర్మశాస్త్రం, మరి బలిపీఠం అంటే క్రీస్తు పీఠం అంటే క్రీస్తు న్యాయ చట్టము కొత్త నిబంధన, మోసే పీఠం అంటే మోసే ధర్మశాస్త్రం. మరి బలిపీఠము అంటే అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు బలి అయిపోయాడు, మన కోసము బలి అయిపోయాడు, పాపం అనేది ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఎక్కడ చేయబడ్డాడు, పరలోకంలోనా, పాతాళంలోనా, ఆకాశంలోనా, భూమి మీద, ఎక్కడ ఆయన సిలువ వేశారు, భూమి మీదేనా. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు బలిపీఠం అంటే భూమి అంటున్నాడు, బలిపీఠం కింద చూచితిని అనేసి అంటాడు. ఇంకా 10వ వచనం చూద్దాం ప్రియులరా. 10వ వచనం, ఎక్కడ వాళ్ళు బలిపీఠం కింద ఉన్నవాళ్ళు అంటే భూమి యొక్క క్రింది భాగంలో ఉన్నటువంటి వాళ్ళు, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయక ఉండు అని బిగ్గరగా కేకలు వేసారు. చూద్దాం ప్రియులారా ఈ వచనాన్ని గురించి. ఈ వచనము గురించి మనం ఆలోచిస్తే ఈ బలిపీఠం కింద ఉన్నవారు ఏమంటున్నారంటే, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటాం, ఎవరికి తీర్పు తీర్చాలంట, మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేసేయి అని అంటున్నారు. ప్రతిదండన చేయాలంట భూనివాసులకి. ఎక్కడున్న వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు, భూమి యొక్క క్రింది భాగము బలిపీఠము, భూమి యొక్క క్రింది భాగంలో ఉన్నటువంటి వాళ్ళు. చూద్దాం ప్రియులారా, ఇంకా మనం ముందుకెళ్దాం. 11వ వచనం చూద్దాం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలననే చంపబడబో వారి యొక్కయు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని
వారితో చెప్పబడెను. చూడండి ఇక్కడ ఏమంటే తెల్లని వస్త్రము వారికి ఇవ్వబడిందంట. ఈ బలిపీఠం కింద ఉన్న వాళ్ళు భూనివాసులకు ప్రతిదండన చేయి అని అంటున్న వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారంట? తెల్లని వస్త్రాలు. అంటే పరిశుద్ధులు వాళ్ళు. అంటే పరిశుద్ధులు అంటే ఎక్కడున్న వాళ్ళు? వీళ్ళు భూమి మీద నీతిమంతులుగా జీవించి పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, భూమి క్రింద ఉన్నవాళ్ళు. భూమి యొక్క పై భాగాలు అంటే ఈ ఆకాశ విశాలం దాటి పైకి వెళ్తే పరలోకం వస్తుంది. అదే భూమికి కింద ఆకాశ విశాలాన్ని దాటి కిందకి వెళ్తే పాతాళలోకం వస్తుంది. అంటే భూమి యొక్క కింది భాగంలో ఏ లోకం ఉంది? పాతాళలోకం. పాతాళలోకంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి వేదనకరమైన స్థలము, 2 నెమ్మది పొందేటటువంటి స్థలము. దాన్నే ఈ నెమ్మది పొందే స్థలాన్ని పరదేశం అంటారు. ఈ పరదేశంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళకి ఏమి ఇవ్వబడింది? తెల్లని వస్త్రం. పరిశుద్ధులు వాళ్ళు, నీతిమంతులు. దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారి ఆత్మల్ని చూచాను అంటాడు. అయితే వాళ్ళకు ఒక సమాధానం చెప్పబడింది. వాళ్ళకి సమాధానం వచ్చింది ఏంటంటే, వారి వలనను చంపబడు వారి ఎక్కయు, సహోదరుల ఎక్కయు, సహదాసుల ఎక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంత కాలము విశ్రమించాలి. లెక్క పూర్తి అవ్వలేదు, ఇంకా కొంతమంది రావాలి అని అంటున్నారు. అయితే ప్రియులరా, ఏమిటి లెక్క? ఈ లెక్క ఎప్పుడు పూర్తవుద్ది అంటే, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? భూనివాసులకు, అనీతిమంతులకు ఏం జరుగుద్ది? ప్రతిదండన జరుగుద్ది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు భూనివాసులకి ప్రతిదండన జరుగుద్ది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. లెక్క పూర్తి అవ్వాలంట. మరి ఆ లెక్క పూర్తి చేసేటటువంటి భాగంలో నువ్వు ఉన్నావా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుని పనిలో నీ లెక్క ఎంత? ఆ లెక్క నువ్వు పూర్తి చేసే భాగంలో నువ్వు ఉన్నావా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దేవుని లెక్క అంటే ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని లెక్క ఏంటి అంటే, దేవుడు జగత్తుకి పునాది వేయబడక మునుపు ఆయన ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఆయన ఒక ఆలోచనను ఆలోచించాడు. ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి గురించి? దేవదూతల గురించా? ప్రకృతి గురించా? కాదు, నీ గురించి, నా గురించి, మన గురించి ఏమని ఆలోచించాడు? ఆయనకి కుమారులు కావాలంట. కుమారులు అంటే మగవాళ్ళే కుమారులు కాదు, స్త్రీలు కూడా కుమారులే. దేవునికి ఆత్మను బట్టి ఆయనకి కుమారులు కావాలంట. ఆ కుమారులు ఎక్కడుండాలంట? ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలంట, నీతిమంతులుగా ఉండాలంట. ఎక్కడుండాలి? తన సన్నిధిలో ఉండాలి. అయితే వీళ్ళని ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడంట? తన కుమారుడైన యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాటలు ఎక్కడున్నాయి? ఎఫెసీ పత్రికలో 1:4-6 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా నిర్ణయించుకుని మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మనలను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరినండి? నన్నేనా? ఎవరన్నా ఒక్కళ్ళైనా? అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిలో అంటే యేసుక్రీస్తులో. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తుకి పునాది
వేయబడక మునుపు. అయితే ప్రియులారా, దేవుని లెక్క సంపూర్ణ అవ్వాలంటే మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాడు? మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనాల్లో మనం చూస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం చేయమనండి? సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు ఆ సువార్త ప్రకటించాలి. సువార్త విన్నవాడు, లోబడినవాడు, నమ్మినవాడు ఏమవుతాడంట? రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుద్ది. అంటే ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. దేవుని లెక్క సంపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలంట. సువార్త ప్రకటించాలి. అందుకనే యేసుక్రీస్తు వారు మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18-19 వచనాల్లో 19వ వచనం చదువుతున్నా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చు. చాలండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమంటాడు? మీరు వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఈ సమస్త జనులను శిష్యులుగా చేయాలి అనేది ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుందా? మనం కూడా సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉందా? పౌలు ఏమంటున్నాడు? అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటున్నాడు. పౌలుకు ఒక్కడికేనా? పౌలుకు ఒక్కడికే కాదు, మనందరికి కూడా. మనం ఏం చేస్తున్నాం? వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత మన పనులు మనం చేసేస్తున్నాం. అయ్యగారు పని అయ్యగారు చేస్తున్నారు, ఆయన వాక్యం చెప్తున్నారు. మరి మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి చెప్పండి? దాచేసుకోవాలా? చెప్పొద్దా? ఎంతోమంది ఈ సత్యానికి లోబడిన వాళ్ళు, క్రీస్తు అంటే ఎరగిన వాళ్ళు ఎంతోమంది మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? యేసుక్రీస్తుల్లో లేని వాళ్ళు ఎక్కడున్నారు? మరణంలో ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? మీరు వాక్యాన్ని ప్రకటించాలి. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, అంతం ఎప్పుడు వస్తుంది? ఒకసారి ఆలోచించండి. అంతము ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? లోకాంతంలో వస్తాడు. మరి లోకాంతం ఎప్పుడు వస్తుంది? లోకాంతం రావడానికి ఎవరు అడ్డంకిగా ఉన్నారు? ఎవరు అడ్డుబండలుగా ఉన్నారు? అంటే మనమే. యేసుక్రీస్తు రావడానికి అడ్డుబండలం మనమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాట చెప్పాడు మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 14వ వచనం. 24వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఏముందంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకును సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చును. అంటే అంతం ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు లోకాంతం జరుగుద్ది. మరి ఈ అంతం రావాలంటే, ఈ అంతం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడు ఎందాక తీర్పు తీర్చకు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండం చేయకు అని వారు బిగ్గరగా కాకవేస్తే వాళ్ళకి ఏం చెప్తుంది? మరియు వారి వలనే చంపబడు వారి ఎక్కయో సహోదరులు ఎక్కయో లెక్క పూర్తి అవ్వాలంట. లెక్క పూర్తయినప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. అలాగే ఈ వచనంలో మనం చూసుకుంటే లెక్క పూర్తి అవ్వాలంటే ఏం చేయాలంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మే లోకమందంటున్నా ప్రకటించబడాలి. ప్రకటిస్తున్నారా లేదా? మీరు ప్రకటించకపోతే, మనము ప్రకటించకపోతే క్రీస్తు రెండవ రాకడ వస్తుందా? లోకమందంతటా ప్రకటించబడాలి. సాక్షాత్మే. వాళ్ళు నమ్ముతారా నమ్మరా నీకు అనవసరం. మీరేం చెప్పాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు అని మీరేం చెప్పాలి? మీరేం చేయాలి? చెప్పాలి. చెప్తున్నారా? ఒకసారి ఆలోచింది.
రోజుకి మీరు ఎంతమందితో కలుస్తున్నారు? ఎంతమంది మిమ్మల్ని కలుస్తున్నారు? చెప్పగలుగుతున్నారా? అయ్యగారు ఒక్కలే చెప్తారా? ఒక్కలే చెప్పమనుందా? అందరూ చెప్పాలా? అందరూ చెప్పాలి, అందరూ ప్రకటించాలి. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించాలంట. అయితే ప్రియులారా, సకల జనులకు సాక్షాత్మై లోకమందంతటా ఏం జరగాలి? సువార్త ప్రకటన చేయాలి. సువార్త ప్రకటన చేయాలంటే మనం ఏం చేయాలి? సర్వజనులకు, సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకి సువార్త ప్రకటించాలి. అప్పుడే ఏముంది? యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు. అప్పుడు ఏమవుద్ది? లెక్క పూర్తవుద్ది. యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడే ఏం జరుగుద్ది? బలిపీఠం కింద ఉన్నటువంటి వాళ్ళు లెగుస్తారు, వాళ్ళు లేపబడతారు. అప్పటికి భూమి మీద నీతిమంతులుగా సజీవులుగా ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతారు. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. సువార్త ప్రకటించబడాలి, ప్రకటించబడాలంటే ఎవరో ప్రకటిస్తారని ఎదురు చూడబాకండి, మీరే ప్రకటించాలి. యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి మన పాపాల కోసం పంపించాడు. నా పాప కోసం, మన పాపాల కోసం యేసుక్రీస్తు సిలువలో రక్తాన్ని కార్చాడు. సిలువలో కార్చిన రక్తదారుల ద్వారా మన పాపాలు క్షమించబడినాయి. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తును రక్షకుడు, ప్రభువు, దేవుని కుమారుడని నమ్ముకుంటే మనకి పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, మహిమ, కృప, పరిశుద్ధత ఇవన్నీ కలుగుతాయని మీరు చెప్తున్నారా? ఇన్ని సంవత్సరాలైంది కదా మీరు బాప్తిదాలు తీసుకుని. ఎంతమంది చెప్పారు? మీ ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారు? వచ్చి కూర్చుని ఈయన వెళ్ళిపోవటం అనే మన పని, సంఘానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం అనే మన పని, 4 పాటలు పాడి 4 పైసలు డబ్బాలు వేసేసి వెళ్ళిపోవటం అనా? ఒకసారి ఆలోచించండి. మీకు బాధ్యత ఉంది, మీకు పని ఉంది. ఏంటి పని అంటే సువార్త ప్రకటించాలి. అయితే మనల్ని సువార్త ప్రకటించుకోకుండా చేసేవాడు ఎవరు అంటే సాతానుగాడే. అంటే సాతాను ఏం చేస్తున్నాడు? సాతాను వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. వాని పరిచారకులకు, నీతి పరిచారకుల వేషము ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యం కాదంట. సాతాను ఏం చేస్తున్నాడు? వెలుగుదూత వేషం ధరించుకొచ్చేసాడు. కాబట్టి సువార్తకు ఆటంకంగా వాడు మనల్ని మభ్య పెడుతున్నాడు, మనకి అబద్ధాన్ని చెప్తున్నాడు. అబద్ధాన్ని చెప్పి మన సత్యంలో నుంచి బయటికి తీసుకువెళ్తున్నాడు. ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మరి ఆదాము అవ్వలకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడు? ఈ ఫలము తినదినమున నీవు నిత్యంగా చచ్చదవు అన్నాడు. తిన్నారా లేదా? తిన్నారు. ఎందుకు తిన్నారు? ఎవరు తినమన్నారు చెప్పండి? సాతానుగాడు తినమన్నాడు. సర్పము తన కుయుక్తి చేత, చూడండి పౌలు గారు చెప్తున్నారు 2 కొరింథీయులు 11వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాలు అక్కడ చదివితే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత, చూడండి కుయుక్తి చేత అవ్వను ఒకప్పుడు మోసపరిచాడు. ఆ మోసపరిచినట్లు వాడు ఏం జరుపుతాడండి? మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునని భయపడుతున్నాను. చూడండి ప్రియులారా, సాతానుగాడు ఏం చేశాడు? ఆదాము అవ్వల్లో ఉన్నటువంటి వాక్యాన్ని దొంగిలించాడు. వాడెవడు? దొంగ, దోచుకుని వాడు ఎందుకు సత్యమే లేదు. సత్యం చెప్పాడా? దేవుడు అన్నాడు, ఈ ఫలాన్ని తింటే నువ్వు నిశ్చయంగా చనిపోతావు అన్నాడు.
సర్పం ఏముంది అంటే అపవాది ఏమన్నాడు, మీరు చావనే చావరు, ఈ ఫలాన్ని తింటే మీరు దేవతలుగా ఉంటారన్నాడు. కరెక్టేనా? దేవుడు దేని గురించి చెప్పాడు? ఆత్మ గురించి చెప్పాడు. చచ్చిపోతావు, నాకు దూరం అవుతావు అన్నాడు. ఆత్మ, మనమే ఉన్న ఆత్మ, లేకపోతే ఆదాము అన్న ఆత్మ దేవుడైన ఆత్మకు దూరం అవుతాడు. సాతాను మీరు ఆత్మ శరీరంగా చచ్చిపోరు, తినేయండి అన్నాడు. ఏం చేశాడు? వాళ్ళ మనసుల్ని చెరిపాడు, లోపల ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. ప్రియులారా, ఎత్తుకుపోయాడు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమణ ఏంటి? పాపము. పాపముకున్న బలం ఏంటి? పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణము. మరణము. పాపానికి వచ్చే జీతము మరణము. మరణము. ప్రియులను ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యము ఉన్నంత వరకు ఆదామవలేరు దేవుని కుమారులు, దేవునికి వారసులు, దేవుడికి కలిగిన సమస్తానికి వారసులు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ వారసత్వం కానీ కుమారత్వం కానీ ఎందుకు వచ్చింది? ఎప్పటి వరకు ఉంది? వాక్యము, దేవుని మాట, వాక్యము హృదయంలో ఉన్నంత వరకు, దేవుని చిత్తాన్ని జరిగించినంత వరకు వాళ్ళు దేవుని కుమారులుగా ఉన్నారు. వాక్యాన్ని సాధారణ కూడా దొంగిలిస్తే ఏమైపోయాడు? అపవాది కుమారులు అయిపోయారు. ఎప్పటి వరకు దేవుని కుమారులుగా ఉంటారు? ఎవరు దేవుని కుమారులు అవుతారు? దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములని నేను చెప్పినలా అంటున్నాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం, 10:35. యోహాను సువార్త 10:35. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని నేను చెప్పినలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుతున్నావని చెప్పుదురా అన్నాడు. చూడండి, చాలండి. ఏంటంట? దేవుని వాక్యం ఎవరికి వస్తారో వారే దైవాలు. చూడండి, దేవుని వాక్యం ఉన్నంత వరకు ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. వాక్యం వెళ్ళిపోతే సాతాను కుమారుడు అయిపోయింది. ఇప్పుడు మనలో దేవుని వాక్యం ఉందా? లేదంట. ఉన్న వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? లేని వాళ్ళకి వాక్యాన్ని కూర్చోబెట్టాలి. ఈ వాక్యాన్ని లేని వాళ్ళకి కూర్చోబెట్టాలి, వాళ్ళ హృదయంలో కూర్చోబెట్టాలండి. ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన భారం. అందుకని పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అంటాడు. మోపబడింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఇంకొక మాట చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వచనంలో మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు. ఏంటంట? మీరేలా నా మాట గ్రహింపుకున్నారంటే నా మాట మీరు నా బోధ వినకుండిట వలననే కదా. చాలండి. బోధ వినకపోతే, బోధ లేకపోతే ఎవరు సంబంధాలు అవుతారు? ఆదాము దేవుని మాట విన్నాడా? మనం వింటున్నామా? ఎక్కడున్నాం మనం? ఓ ఆదామా అని పిలిచినాడు. ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? బైబిల్ చదువుతున్నావా? వాక్యము వింటున్నావా? వాక్యము ప్రకటిస్తున్నావా? ప్రకటించవలసిన భారం మీ మీద ఉంది. కాబట్టి ఆలోచించండి ప్రియులరా, ఆలోచించండి. అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి ప్రియులరా. మరి ఎంతవరకు మనం సువార్తను ప్రకటిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. హృదయంలో ఉన్న వాక్యం మళ్ళీ ఏం చేయాలి? కూర్చోబెట్టాలి. ఇది దేవుని ప్రణాళిక. మళ్ళీ వీళ్ళు దేవుని కుమారులు కావాలంటే ఏం కావాలి? ఇప్పుడే ఏం చదివాం? లేఖనము నిరర్ధకము కానేరదు కదా అంటాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవాలు అంటాడు. మరి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలా? మన హృదయంలోనికి వస్తే మనం ఎవరు అవుతాము? దేవుని వాక్యం ఎక్కడ పెడుతున్నారు? మీరు ఎక్కడ పెడుతున్నారు? సంచుల్లో పెడుతున్నారా? అటకల్లో పెడుతున్నారా? సజ్జల్లో పెడుతున్నారా? ఎక్కడ పెడుతున్నారు?
ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? హృదయములో పెట్టుకోవాలి. క్రీస్తు వాక్యము మీ హృదయములో పెట్టుకోవాలి. క్రీస్తును మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలంట. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీ హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకోవాలి. హృదయంలో లేకపోతే నువ్వెవరు? సైతాన్. నువ్వు సైతాన్. ఉంటున్నా, చదువుతున్నావా, వింటున్నావా, ఏం చేస్తున్నావు? మరి ప్రకటిస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. దేవుడు పని పెట్టుకున్నాడు. మళ్ళీ ఆదాము హృదయంలో వాక్యము సాతాను ఎత్తుకుపోతే మళ్ళీ మానవుని హృదయంలో దేవుని వాక్యము పెట్టడానికి దేవుడు ఒక పని పెట్టుకున్నాడు. ఆ పని పెట్టుకుంటూ ఒక భాగంగానే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి చట్టం ఇచ్చాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి చట్టం ఇచ్చాడు. ఈ చట్టము ఎక్కడ రాయబడింది? హృదయాల మీద రాయబడిందా? పలకల మీద, రాతి పలకల మీద రాయబడింది. రాతి పలకల మీద ఉండటం వలన మనకు లాభమా? ఎక్కడికి రావాలి? హృదయంలోనికి రావాలి. హృదయంలోనికి వస్తేనే మనము దైవాలు అవుతాం. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవాలు అంటాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? క్రొత్త నిబంధన చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము ఎలాంటిదంటే, వారి మనస్సుల్లో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయాల మీద దాన్ని వ్రాస్తాను అనేసి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము ఎక్కడ చేయబడింది? ఎవరు, ఏ ప్రవక్త ద్వారా చెప్పబడింది? ఇది మనం చూద్దాం ప్రియులారా. ఇర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో 31, 32 వచనాలు చూద్దాం. ఇదిగో నేను ఇశ్రాయేలీయులతోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుతున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారికి చెయ్యి పట్టుకున్న దినమున వారి ఎలాంటిదంటే, నేను ఐగుప్తులోంచి వారిని పితల్ని చేయి పట్టుకుని వెలుపలికి తీసుకొచ్చిన దినాన్ని ఒక నిబంధన చేశాడు. అది ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే ద్వారా ఇచ్చాడు. అంటే అలాంటి నిబంధన కాదంటాడు. ఇక్కడ చూద్దాం ప్రియులరా, ఎక్కడంటే 33వ వచనం చూద్దాం. 33వ వచనం, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలీయుల వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయముల మీద నేను రాసేదను. యెహోవా వాక్కు ఇదే. చాలండి. ఇక్కడ అంటే ఎక్కడ రాస్తాడు? ఎక్కడ ఉంచుతానంటాడు? ఇక్కడ మనం చూస్తే వారి మనస్సులలో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయాల మీద రాస్తాను అంటున్నాడు. హృదయాల మీద రాస్తాను. ఎక్కడి నుంచి పోయింది వాక్యం? ఎక్కడి నుంచి దొంగిలించాడు సాతాను? హృదయంలో ఉండి. హృదయంలో వాక్యం ఉంటే, దేవుని వాక్యం మనకు వస్తే మనం ఎవరు అవుతాం? దైవాలం అవుతాం. సాతాను దేవుని వాక్యం ఎత్తుకుపోయాడు. సాతానులో అయిపోయాడు ఆదాము. తిరిగి దేవుడు మరి ఏ వాక్యం అయితే దొంగిలించాడో అదే వాక్యాన్ని దేవుడు హృదయంలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి చట్టం ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనం లేదంటే, వారు నా ఆజ్ఞను, నా మాటలు వెళ్ళలేదంట, నా ఆజ్ఞలో నిలవలేదంట. అందుకని ఏం చేస్తున్నాడు? ఈ దినములైన తర్వాత నేను కొత్త నిబంధన చేస్తానంటున్నాడు. ఆ నిబంధన ఎక్కడ పెడతాడంట? వారి హృదయముల మీద, వారి మనసులో నా ధర్మ విధులించేదను, వారి హృదయముల మీద రాసేదను. 34వ వచనం, నేను వారికి దేవుడిని ఉందును. చూడండి ప్రియులారా, వారు చూడండి చాలు. ఏమవుతానంటే, ఆదాము హవ్వలు ఏదైతే పరిస్థితి పోగొట్టుకున్నారో, దైవ కుమారత్వాన్ని పోగొట్టుకున్నారో, ఆ దైవ కుమారత్వాన్ని మళ్ళీ ఎలా నేను వాళ్ళకి అనుగ్రహిస్తానంటున్నాడు? కొత్త నిబంధన చేస్తానికి. ఈ కొత్త నిబంధన ఎక్కడ రాయబడుతుందంట? హృదయాల మీద. హృదయాల మీద, వారి మనసుల్లో నా ధర్మ విధులు ఉంచాలి. ఈరోజు వాక్యం ఎక్కడ ఉండాలంటే మనసులో ఉంచాలి, హృదయంలో వాటిని రాసుకోవలసినటువంటి అవసరం ఉంది ప్రియులరా. రాసుకోవలసిన
అవసరం ఉంది. అదే మాటని మనం పరిశీలన చేస్తే ఎబ్రీ గ్రంథకర్త కూడా వ్రాసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎబ్రీ పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనం కనించి మనం చూద్దాం. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఎలాగో చెప్పుతున్నాడు, ప్రభువు ఇట్లనను, ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది, అప్పటిలో ఇశ్రాయేలీయుల ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, అది ఎలాంటిది కాదంటున్నాడు. ఐగుప్తు దేశంలో నుండి వీరు పితరులను వెలుపులకు రప్పించుటకై వారి చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు 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 అంటాడు. అది ఎలాంటిదంటే కొత్త నిబంధన. ఎక్కడ రాస్తాడంటే వాడి మనస్సుల్లో ధర్మ విధులను హృదయాల మీద వ్రాస్తాను అనేసి చెప్తున్నాడు. ప్రియులారా చెప్తున్నాడు. ఎక్కడి నుంచి అపవాది ఎత్తుకుపోయాడు? అపవాది ఎక్కడి నుంచి ఎత్తుకుపోయాడు చెప్పండి? మరి హృదయంలో నుండి ఎత్తుకుపోయాడు. మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాలి? హృదయంలో కూర్చోబెట్టాలి. దానికోసం దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏంటంటే నీ సంతానం ద్వారా లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడుతుందంటే పాప క్షమాపణ కలిగిస్తాం, రక్షించబడతారు అనేసి అబ్రహాముకి వాగ్దానం చేసిన వాగ్దాన సంతానం ఎవరు? ఆ వాగ్దాన సంతానము యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపాడు. సొంత కుమారుని ఎలా పంపించాడంట? మనము ధర్మశాస్త్ర సంబంధమైన పాపము నుండి విడిపించబడాలని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపాలకి శిక్ష విధించాడంట. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన కోసం, వాక్యాన్ని సిద్ధపరచడం కోసం, వాక్యము సువార్తను సిద్ధపరచడం కోసం, మన హృదయంలో ఉంచవలసినటువంటి సువార్తను సిద్ధపరచవలసిన దానికోసం అందుకనే బైబిల్లో ఏం రాయబడింది? ఎందుకు వచ్చాడంట? మత్తయి సువార్తలో 28వ వచనంలో అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను వచ్చాడు. విమోచన క్రయధనముగా మన కోసము, మన పాపము నుండి విమోచించడం కోసం. అలాగే ఎందరి కోసం వచ్చాడంటే అందరి కోసం వచ్చాడు. ఈయన అందరి కోసం విమోచన క్రయధనముగా తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే అర్పించుకొనేను. ప్రియులారా ఆలోచించండి. అయితే ప్రియులారా ఒకసారి ఆలోచించేస్తే యేసుక్రీస్తు ఎవరి పాపాల కోసం అప్పగించుకున్నాడు? మన పాపాల నిమిత్తం అప్పగించుకున్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు? మనలను నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. ప్రియులారా తిరిగి లేచాడు. అయితే ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ఏం చేశాడు? మృతుల్లోండి తిరిగి లేవటం ద్వారా ఏమైంది అంటే మనం ఒక అద్భుతమైన సంగతి బైబిల్లో ఉంది. మనం రోజు చదువుతాను కానీ మనకు అర్థం అవ్వదు. ఏంటి ఆ సంగతి అంటే సువార్త ద్వారా వెలుగులోనికి తెచ్చాడంట. ఏంటి? సువార్త ద్వారా వెలుగులోకి తెచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి 1:10. 1వ తిమోతి క్రీస్తు యేసు అని మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనలను పిలిచెను అనేసి అక్కడ మాట రాయబడింది. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను ఏంటంటే మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఏ మరణము? మరణం శరీర మరణం నాన్న కాదు. శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ నిత్య నరకములో ఎగుగాలు ఉండేటటువంటి పరిస్థితిని నిరర్ధకము చేశాడంట. చేసి ఏం చేశాడు? జీవాన్ని అక్షయతను సువార్త వల్ల వెలుగులో తెచ్చాడు. సువార్త ఈరోజు మనం ప్రకటించవలసింది ఏంటి?
సువార్త ప్రకటన చేయాలి. ఇప్పుడు ఇలా సువార్త ప్రకటన చేయాలి. అందుకనే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటన. అంటే మన బాధ్యత ఏంటి? ప్రతి ఒక్క హృదయంలో కూడా వాక్యాన్ని ఉంచవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? మనకుందా లేదా? ఒకసారి ఆలోచించండి, మనకుందా లేదా? మనం ఏం చేస్తున్నాం? మనకుందా లేదా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం ప్రియులారా, మరి ఇక్కడ 2 కొరింథీ పత్రికలో మనం పరిశీలన చేస్తే 2 కొరింథీ పత్రికలో ఆ మెత్తని హృదయాల మీద దేవుని ఆత్మతో మా పరిచర్య జరుగుతుంది అనేసి 3వ అధ్యాయము, కొరింథీకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే 3వ వచనం, రాతి పలకల మీద గాని శిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అని పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు చూడండి, మనం తేటపరచబడాలి. అక్కడ వాళ్ళ గురించి చెప్తున్నాడు, ఈరోజు మన గురించి కూడా చెప్తా ఉన్నాడు. మనం ఎలా తేటపరచబడాలంట? రాతి పలకల మీద రాయబడిన పలకలు ఒకప్పుడు ఉన్నాయి. అయితే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానాన్ని బట్టి, అదే ఎబ్రీ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను బట్టి ఇప్పుడు ఎక్కడ రాయబడాలి అంటే రాతి పలకల మీద శిరాతో కాదు కానీ మెత్తని హృదయముల మీద దేవుని ఆత్మ ద్వారా మీ పరిచర్య జరగాలి. మీ పరిచర్య మీరు ఏం చేయాలి? యేసుక్రీస్తు సువార్త తీసుకొచ్చాడు. క్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచుతుల ద్వారా ఏమైంది? మరణము నిరర్ధకం అయిపోయింది. జీవము అక్షత సువార్త వల్ల వెలుగులోనికి వచ్చింది. ఆ క్రీస్తు యేసు ఏం చేశాడంట? మరణము నిరర్ధకం అయిపోయింది. చూడండి, మరి ఆ మరణము నిరర్ధకము చేయబడినటువంటి సువార్త ద్వారా వెలుగులో తెచ్చాడు. మరి ఆ సువార్తను ప్రకటన చేయాలా? అపోస్తలులు ప్రకటన చేశారు. అపోస్తలుల పరిచర్య జరిగించారంట. అక్కడ ఏం చెప్తున్నాడు? మెత్తని హృదయంలోని పలక మీద దేవుని ఆత్మ ద్వారా మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలు మీరు ఉన్నారు. అయితే మీరు మన పని ఏంటంటే మెత్తని హృదయముల మీద దేవుని ఆత్మ ద్వారా సువార్త ప్రకటించవలసినటువంటి భారము మన మీద ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన. బోధకులు ఒక్కలే సువార్త ప్రకటిస్తారని కాదు, జీతము వాళ్ళకు వస్తుంది. మరి మీకు జీతం వద్దా? మీకు జీతం వద్దు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది అంటాడు. మీరేం సంపాదించుకున్నారు? మీ సంపాదన ఎక్కడుంది? ఒకసారి ఆలోచన చేసుకోండి. సువార్త ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనం సువార్తను విడిచిపెట్టేస్తున్నాను. సువార్త దగ్గరికి రాట్లా. ఏదైతే మన జీవింపజేస్తుందో, ఏదైతే మన రక్షిస్తుందో, ఏదైతే మనకి జీవాన్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మనకి దైవ కుమారత్వాన్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మనకి రక్షణను దయచేస్తుందో, ఆ సువార్తను చాలా సింపుల్గా తేలిగ్గా దాన్ని లక్ష్య పెట్టినటువంటి స్థితిలో సాతాను మన జీవితాల్లో కల్పిస్తున్నాడు. 100 రూపాయలు అక్కడ పడిపోయినంటే నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నా సరే గౌక్కునే 100 రూపాయలు తీసుకుంటావు. అక్కడ సిగ్గుపడవు. కానీ దేవుని వాక్యము ప్రకటించడానికి సిగ్గుపడుతున్నావా? ప్రకటించలేకపోతున్నావా? నోరుండి కూడా మగవాళ్ళ అయిపోతున్నామా? చూడండి, ఒక్కడిని నశించిపోయే వాళ్ళ మీ భారము బాధ్యత ఏంటి? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు గారు చెప్తా ఉన్నారు. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు మనం పరిశీలన చేస్తే, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించుతును. ఏం చేయాలంటే ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకోవాలంట. గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? ఆ సువార్త వల్లనే మీరు రక్షణ. చూడండి ప్రియులారా, ఒకసారి మీరు ఒక వ్యక్తి నీటిలో పడిపోయాడు. అంటే నీటిలో అంటే నువ్వులు ఉంటాయి కదా, నీటిలో పడిపోయాడు.
నూతులో పడిపోయిన ఆయనకి తాడు ఇచ్చాడంట, కిందకి పైకి రమ్మని. తాడని గట్టిగా పట్టుకుంటే పైకి వస్తాడా, లేకపోతే లూజుగా పట్టుకుంటే పైకి వస్తాడా? గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రక్షించబడాలంటే దేన్ని గట్టిగా పట్టుకోవాలి? సువార్తను. ఎందుకంటే సువార్తలో మన దగ్గర ఉన్న బైబిల్ చూడండి, శరీరాలకి పోషణ కోసం ఉన్న బైబిల్ ఉన్నది కాదు. బైబిల్ దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, దెయ్యాలంటే భయము, తలకి దిండి కింద పెట్టడం. కొంతమంది డబ్బులు కూడా ఏం చేస్తారు, ఇది పర్సు, బైబిల్లో పర్సు అనమాట, ఇందులో దాచుకుంటారు. అలాంటిది కాదు, ఇది ఆత్మను రక్షించేది. ఈ లోకములో మరి ఆత్మను రక్షించేది ఒక క్రీస్తు ద్వారా సిద్ధపరిచినటువంటి, వెల్లడిపరిచినటువంటి, తీసుకొచ్చినటువంటి సువార్తలోనే ఉంది. ఈయన ద్వారానే మనం రక్షణ పొందాలి. ఆకాశం కింద ఉన్న మనుషుల్లో మరి ఏ నామమును కూడా మనం రక్షణ పొందలేము. సువార్త ఎలాంటిదంట? సువార్త యొక్క విశిష్టత ఏంటి? సువార్తను గురించి పౌలు అంటాడు రోమపత్రిక 1:16, సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడిని కాను కానీ ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట రక్షణ పొందుటకు అది దేవుని శక్తి. ఏదండి దేవుని శక్తి? అది దేవుని శక్తి, సువార్త దేవుని శక్తి. దేవుని శక్తి ఎందులో ఉంది? సువార్త. మీరు ప్రకటించాలి, దేవుని శక్తిని పంచిపెట్టాలి, దేవుని శక్తిని ప్రకటించాలి. మీ ప్రకటన ద్వారా మెత్తని హృదయాల మీద దేవుని ఆత్మ ద్వారా మీ పరిచర్య జరిగించవలసినటువంటి భారము మరి మీ మీద ఉంది అని మీరు గుర్తించగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సువార్త ఏంటంటే ఆత్మలను రక్షించే వాక్యము. సువార్త వాక్యాన్ని మనం ఎక్కడ పెడుతున్నాం చెప్పండి? బైబిల్ ఎక్కడ పెడుతున్నాం? ఎక్కడ ఉంచుకోవాలి? లోపల నాటబడి మీ ఆత్మల్ని రక్షించు శక్తి గల వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించాలి. లోపల నాటపడాలి, జేబులో కాదు. బిళ్ళలు, డాక్టరు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? డాక్టర్ ఏంటి బిళ్ళలు రాసిస్తాడు కదా. బిళ్ళలు రాసిస్తే బిళ్ళలు కొనుక్కున్నాడు. బిళ్ళలు కొనుక్కున్న తర్వాత జేబులో పెట్టుకున్నాడు. రోగం తగ్గట్లా, జేబులో ఉన్నాయి, కొనుక్కున్నాడు, జేబులో ఉన్నాయి. 4 రోజుల తర్వాత రమ్మన్నాడు డాక్టరు, మళ్ళీ చూస్తాను. 4 రోజుల తర్వాత వెళ్ళాడు. డాక్టర్ గారు తగ్గలేదంటాడు. డాక్టర్ గారు తగ్గలేదంటే బిళ్ళలు కొనుక్కున్నానే అంటాడు. కొనుక్కున్నానని జేబులోంచి తీస్తున్నాడు. జేబులోంచి కొనుక్కున్నాడంట. ఏంటి మింగలేదా అంటే మింగలేదు. అలాగే క్రైస్తవులు అని చెప్పబడుతున్నటువంటి వారి దగ్గర బైబిల్ ఉంది, కానీ ఆ బైబిల్లో ఉన్న సారాంశాన్ని వారి హృదయాల మీద రాసుకోవటం లేదు. అది మీకు రక్షణకరము కాదు. చేతులు ఉంటే సరిపోదు, సంచిలో ఉంటే సరిపోదు, మీ బ్యాగ్లో ఉంటే సరిపోదు, మీ ఇంట్లో ఉంటే సరిపోదు, మీ అటక మీద ఉంటే సరిపోదు, మీ సజ్జలో ఉంటే సరిపోదు. ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యమును మీ హృదయములో భద్రం చేయాలి, హృదయములో ఉండనివ్వాలి, హృదయంలో ఉండాలి, ఎక్కించాలి, హృదయంలో ఎక్కించాలి. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి అపోస్తలులు మరి దేవుని లెక్క సంపూర్ణం కావాలంటే దేవుడు అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానము నెరవేరాలి. నెరవేర్చడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరి సువార్తను వెలుగులో తెచ్చాడు. ఆ వెలుగులోనికి తెచ్చిన సువార్తను అపోస్తలులు ఏం చేశారు? ప్రకటించారు. ప్రకటిస్తే ఏం చెప్పారు? రాతి పలకల మీద సిరాతవు కాదు కానీ మెత్తని హృదయాల మీద దేవుని ఆత్మ ద్వారా మా పరిచయం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటి? మనము హృదయంలో ఉంచుకోవాలి, అనేక మందికి హృదయంలో ఈ వాక్యాన్ని ఉంచాలి. ఎందుకంటే ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొంది. ఆదాము హృదయంలో దేవుని వాక్యం ఉన్నంత వరకు ఆదాము దైవ కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వారే దైవాలు అనేసి కొలసి 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు
సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయాలి. అయితే ప్రియులారా, మరి ఆలోచించండి. యేసుక్రీస్తు చెప్పిందంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటించాలని చెప్పాడు. అయితే ఇప్పుడు కూడా చాలామంది సువార్త ప్రకటిస్తున్నాము అని అంటున్నారు. అయితే రాజ్య సువార్త ప్రకటిస్తున్నాము అనేసి చెప్పుకుంటున్నటువంటి వారు సత్య సువార్తనే ప్రకటిస్తున్నారా? ఎందుకంటే సాతాను ఆదాము వల్ల మోసం చేశాడు. అలాగే మన కూడా మోసం చేస్తాడు. అందుకని సాతాను తంత్రం ఏంటి ఒకసారి ఆలోచింది. ఎందుకు ఆటంకంగా ఉన్నాడు సాతాను? స్వార్థ ప్రకటించడంలో సాతాను అనేక మందిని వాడుకుని మరి అబద్ధ బోధకుల్ని క్రైస్తవ సమాజంలోనికి డంపు చేసి సత్యం బయటికి రాకుండా చేస్తూ ఉన్నాడు, కలిపి చెరుపుతూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడు? సాతాను పని ఏంటి అంటే సువార్త ప్రకటించబడితే ఏముంది? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడితే అంతము వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు. అప్పుడేముంది? లెక్క సంపూర్ణమైనప్పుడు వస్తాడు. అప్పుడేముంది? లెక్క సంపూర్ణమైనప్పుడు భూమి యొక్క కింది భాగంలో ఉన్నటువంటి వాళ్ళు, బలిపీఠం కింద ఉన్నటువంటి వాళ్ళు, పరిశుద్ధులు లేపబడతారు. అయితే లేపబడితే వాడికి నష్టమేంటి? అంటే లోకాంతములో యేసుక్రీస్తు రెండోసారి వచ్చిన లోకాంతము జరిగినప్పుడు అపవాది వాని అనుచరులను ఏం జరుగుద్ది? వాళ్ళ నరకానికి తోచివేయబడతారు. సువార్త ప్రకటించబడితే, సాక్షార్థమై ప్రకటించబడితే యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు. యేసుక్రీస్తు రెండోసారి వస్తే లోకం అంతం జరుగుద్ది. అప్పుడు అపవాది వాని అనుచరులు కూడా ఎక్కడికి తోచివేయబడతారు? నరకానికి వెళ్ళిపోతాడు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? నిన్ను మభ్య పెడుతున్నాడు. సువార్త ప్రకటించబడకూడదు, ప్రకటిస్తే లెక్క సంపూర్ణమైపోద్ది. కాబట్టి మీరు సువార్త ప్రకటించొద్దు అనేసి వాడు ఏం చేస్తున్నాడంటే, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొచ్చాడు, వాని పరిచారకులకు నీతి పరిచారకులు వేషము ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యము కాదు అంటున్నాడు. అవును ప్రియులారా, ఇది ఆశ్చర్యం కాదు. ఈ మాటలు చదవద్దుగానే కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనం వరకు అక్కడ రాయబడినాయి. కాబట్టి ప్రియులారా, మరొక వచనాన్ని కూడా చూద్దాం. కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-4 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవాసక్తితో మీ ఇళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునికి సమర్పింపవల్లని మిమ్మల్ని ప్రదానము చేసేదని కానీ సర్పము తన కుయుక్తి చేత ఒకప్పుడు ఎవరు మోసపరిచాడు కదా, మీ మనస్సులో చెరిపేస్తాడు. ఆ క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను ఆడు మామూలుడు కాదు. పౌలు గుర్తించాడు, మీ మనస్సులో చెరిపేస్తాడు. ఏమన్నాడు? ఇంకా ఏమంటున్నాడు? పౌలు గారు భయపడుతున్నాడంటే, పౌలుకి భయం అవుతుంది. ఎందుకంటే మీ మనసుల్ని జరిపేస్తాడు, కల్పనా కథలు చెప్పేస్తాడు. వాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి? మనలో నుండి వస్తాడు, సంఘంలోంచి వస్తాడు, క్రైస్తవుల్లోంచి వస్తాడు. బయట నుంచి రాడు. బయట నుంచి ఎవడని వస్తే మనం వాడి మాటలు నమ్మో. మనలో నుండే వస్తాడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోలేదా? మీలో ఒకడు సాతాను అన్నాడు. ఎక్కడుంది మాట రాసుకోండి, చదవద్దు. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనంలో, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని మీరు వింటారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుంటున్నాము అని చెప్పుకుంటూ, ఎవరు అనేకులైన
క్రీస్తు విరోధులు. వారంటే ఎవరు? అనేకులైన క్రీస్తు విరోధులు. వారు మనలో నుండి బయలు వెళ్ళారు కానీ మన సంబంధులు కారు. మన సంబంధులైతే చూడండి, మనతో నిలిచిండేవాడు ఎవడు? మన సంబంధి. మరి మన సంబంధులు కాదు కనుకనే వాళ్ళు మనలోంచి బయటికి వెళ్ళారు. వీళ్ళు ఎవరంట? వీళ్ళెవరు? క్రీస్తు విరోధులు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడ ఉంటారు? వారు మనలోనూ ఉంటారు. ఇది బైబిల్లో రాయబడింది. దాన్ని నేను రాసుకొచ్చానా? మనలోనే ఉంటాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేను 12 మందిని ఏర్పాటు చేసుకోవాలి, మీలో ఒకటి సైతాను. 12 మందిలోనే ఒకటి సైతాన్ అయితే ఇప్పుడు ఆలోచించండి, వాడిని ఎక్కడొస్తాడు? సాతాను గాడు అంటే కొమ్ములు పెట్టుకొస్తాడు, కూరలు పెట్టుకొస్తాడు, ఏదో దెయ్యంలా ఉంటాడు అని అనుకుంటున్నారు. కాదు, మీకు మేలు చేద్దాం అనేసి భ్రమ కల్పిస్తూ మిమ్మల్ని దేవునిలో లేని భ్రష్టులుగా చేసేటటువంటి పరిస్థితి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనంటాడు. పౌలు గారు చెప్తున్నాడు అపోస్తల కార్యము 20 అధ్యాయం 29-30 వచనములో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనే. ఏంటండి రోడ్లు వంకర అంటే మనకు తెలుసు, వంకర టెంకల రోడ్లు తెలుసు, కానీ మన మాటలు వంకర మాటలు అంట. వంకర మాటలు పలుకు మనుషులు బయట నుంచి వస్తారు అనంది. అక్కడ మీలోనే మీ పక్క వచ్చి కబుర్లు చెప్తాడు. అది రకరకాల కబుర్లు చెప్తాడు. అంటే నేను మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సాతాను ఎలా వచ్చేసి దేవుని ప్రజలను దేవునికి కాకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆడు ఎక్కడ నుంచి రాడు. వాడు ఏం చేస్తాడు? చక్కని మాటలు వంకర మాటలు అక్కడ ఉంది. కొలసి 2:14 అంటాడు, చక్కని మాటలు. ఎవడైనా నువ్వు చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి మీకుతో చెప్పుతున్నాను అనేసి అక్కడ రాయబడింది. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 26 అధ్యాయం 20వ వచనములో, ఓ తిమోతి, మీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని చూడండి. ఏం చేస్తే జ్ఞానమని మీరు చనిపోతారని దేవుడు చెప్తే మీరు చావనంటున్నాడు సాతాను గాడు. అలాగే ఇక్కడ జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకి దూరంగా ఉండాలి. వాడే ఏ మాటలు చెప్తాడు? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన జ్ఞానం, ఇదే జ్ఞానం అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ సంగతి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇప్పుడు జరిగిన సంగతి కాదు. మొదటి శతాబ్ద కాలంలోనే పౌలకి ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. అందుకనే పౌలు గారు గలతీకి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6 నుంచి ఈ 9 వచనాల వరకు వ్రాస్తున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన, ఏం సువార్త అంటే భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుడు చూడగా, అబ్బా నాకే ఆశ్చర్యం ఉంటున్నాడు పౌలు. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి అబ్బా మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నాడు? క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు ఉన్నారు అనేసి పౌలు ఆ రోజే చెప్పాడు. ఈరోజు నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలను అక్కడ మనం చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమ్మును కొన్న ప్రభును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను బోధించుదురు అనేసి అక్కడ రాయబడింది. నాశనకరమైన భిన్నాభిప్రాయాల్ని బోధించేటటువంటి పరిస్థితి. కాబట్టి బోధకులారా జాగ్రత్త. బైబిల్లో తిమోతి గారు రాస్తున్నాడు. మొదటి తిమోతికి రాయబడిన పత్రికలో 1వ అధ్యాయంలో 4:16 అక్కడ నిన్ను గూర్చి, 4వ అధ్యాయము 16వ వచనం, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము.
ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకోరావు. మనం రక్షించుకోవాలన్నా, మన బోధ వినువారిని రక్షించుకోవాలన్నా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. బ్యాంక్ నుంచి 1,00,000 రూపాయలు తీసుకొస్తుంటే చేపలు కడతాం కదా, చేపలు ఎలా కడతాం అలా 1,00,000 రూపాయలని డబ్బులు ఇట్లా ఈ ప్లాస్టిక్ సంచిలోనూ పెట్టి బయటికి కనపడేలా తెస్తామా? 1,00,000 రూపాయలు దాచుకుంటే తెస్తామా? చాలా జాగ్రత్త ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే నిన్ను గూర్చి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. అందుకని అంటున్నాడు, చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మీరేమి వినుతున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచింది. మేము సువార్తకి లోపడం, వాక్యానికి లోపడం అంటే ఏం జరుగుద్ది? వాక్యానికి లోపడపోతే ఏం జరుగుద్దంటే, సువార్త లోబడిన వారికి ప్రతి దండన అంటాడు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక 1:6-7 అక్కడ అంటాడు, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండన చేస్తారంటారు. దేవుడిని ఎరగని వాళ్ళకి, దేవుడిని ఎరవరు. దేవుణ్ణి ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి అంటే మాకు దేవుడు తెలుసు అంటాడు. సాతాను అపవాదికి తెలుస్తుంది యేసుక్రీస్తు ఎవరో, దేవుడికి తెలుస్తుంది యేసుక్రీస్తు ఎవరో, మనకి మాత్రం దేవుడు ఎవరో తెలవట్ల. ఒకసారి ఆలోచించండి, బైబిల్ ఏం రాయబడింది? యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగాలి. అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ఎరగాలి? అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటి అని నిత్యజీవం. నిన్ను తెలుసుకోవాలి, నువ్వు పంపిన నన్ను కూడా తెలుసుకోవాలని యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు చెప్తున్నాడు యోహాను సువార్త 17 అయితే తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ఎరగాలంటే ఈరోజు చాలా మంది అపవాది బోధకులు ఏం చెప్తా ఉన్నారంటే, పాత నిబంధనలో యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? యెహోవాయే. పాత నిబంధనలో యెహోవాగా ఉన్నాడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చేశాడు అని చెప్పేటటువంటి అబద్ధ బోధకులు ప్రజల్లో వచ్చేసారు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా అంటే, ఎవరో యేసుక్రీస్తు? యెహోవాయే యేసుక్రీస్తు. బైబిల్ అలా చెప్తుందా? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు. తండ్రి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాలి, శరీరం అందు మన పాపాలకు విధించాడని బైబిల్ చెప్తుంటే, తండ్రి సొంత కుమారుని పంపించాడంటే ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్తుంది. అబద్ధ బోధకుల్ని లేపేశాడు సాతానుగాడు. మన నీతి పరిచారకుల వేషం ధరింపజేశాడు. అలాగే మనం చూస్తే యేసుక్రీస్తు త్రిత్వములో ఉన్నటువంటి దేవునిలో ఒక దేవుడు అవుతాడా? త్రిత్వములో వీళ్ళు మనల్ని త్రిత్వం అంటారు. దేవుడు త్రిత్వం ఏకత్వం. దేవుడు త్రియేకుడు. దేవుడు ఒక్కడిగా ఉండగలడు, దేవుడు ముగ్గురిగా ఉండగలడు. ఎందుకంటే ఆయన దేవుడు కదా అంటున్నారు. కాదండి, దేవుడు త్రిత్వం కాదు. దేవుడు త్రిత్వము కాదు, ముగ్గురుగానే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎరగాల. ఎవరైనా ఎరగాలి మనం? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని ఎరగాల, లేకపోతే యేసుక్రీస్తు మరియ కుమారుడని ఎరగాల? ఎవరైనా ఎరగాలి ఇప్పుడున్న పరిస్థితులు. యేసుక్రీస్తు ఎవరు కుమారుడండి? దేవుడు. అపవాది ఏమంటున్నాడు? యేసు సర్వోన్నతులకు దేవుని కుమారుడు, మాతో నీకేమి పని? మమ్మల్ని హింసించుటకు ఇక్కడ కూడా వచ్చావంటాడు. యేసుక్రీస్తు ఒక సమయంలో ఫిలదెల్ఫియా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని ప్రజలు చెప్పుకుంటున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది ఏమో బాప్తిజం అన్నారు, కొంతమంది ఏలి అన్నారు, కొంతమంది ఇరిమి అన్నారు. అయితే యేసుక్రీస్తు అందుకు మీరైతే ఏమనుకుంటున్నారంటే, పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడమైన క్రీస్తువు అని చెప్పాడు. చెప్తే
యేసుక్రీస్తు ఏం చేయాలి? నేను దేవుని కుమారుడు అంటే నేనే తండ్రిని అనొచ్చు కదా. నేను దేవుని కుమారుడు అంటే నేను తండ్రిని అనొచ్చు కదా. లేదు, ఏమన్నాడు చెప్పండి ఇక్కడ. అందుకు యేసు సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకముందున్న నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఈ సంగతి నరులు బయలుపరితే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పి ఒక అద్భుతమైన సంగతి చెప్పండి. ఈరోజు సంఘము దేని మీద కట్టబడాలి అంటే, మరియు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. ఈ సంఘాన్ని కడతా అంటాడు. సంఘము దేని మీద కట్టబడింది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే బండ మీద కట్టబడింది. యేసుక్రీస్తుని ఏమని అడగాలి? దేవుని కుమారుడు అనాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం నమ్మాలి. బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వాళ్ళలో దేవుడు నిలిచిండును. 1 యోహాను 4:15. అలాగే 1 యోహాను 5:5 యేసు దేవుని కుమారుడైన నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు ఎవడు? అలాగే 1 యోహాను 2:22 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రి నీ కుమారుని ఒప్పుకున్న వీడే క్రీస్తు విరోధి. యోహాను రాసిన 1వ పత్రిక 2:11 దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉన్నవనేసి యోహాను సువార్త 20:31 ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసు క్రీస్తు ఎవరు? యేసు క్రీస్తు ఎవరు తెలుసా మీకు? యేసు ఎవరు? యేసు తండ్రి అయిన దేవుడా? యేసుక్రీస్తు తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చినటువంటి కుమారుడా? ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ఎవరు? మీరు ఎవరైనా గుర్తిస్తున్నారు? దేవుని కుమారుడా? దేవుని కుమారుడా? ఒప్పుకుంటున్నారా? అందరూ దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నారా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలా? ప్రపంచము యేసుక్రీస్తు మరియ కుమారుడిని ఒప్పుకుంటూ వాళ్ళ క్రియల ద్వారా లోకానికి బాహాటంగా కనపరుస్తున్నాడు. ఈరోజు ఏ టీవీలు చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా యేసుక్రీస్తు మరియ కుమారుడిని నమ్ముతూ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యేసుక్రీస్తు మరియ కుమారుడని నమ్ముతూ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరేమో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తున్నారు. బైబిల్ కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తుంది. బైబిల్ కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే బండ మీద కట్టబడింది అని చెప్పబడింది. మరి లోకంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు మరియ కుమారుడు అని నమ్ముతున్నారు కదా. నమ్ముతున్నారా లేదా? మేము నమ్మట్లేదు అంటున్నారా? మీరు మాత్రం దేవుని కుమారుడు అని నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. క్రిస్మస్ అనే పండగ ఆచరిస్తున్నారు కదా. క్రిస్మస్ అనే పండుగ యేసుక్రీస్తు ఎవరు కుమారుడు అని నమ్మేవాళ్ళు ఆచరిస్తున్నారు. మరియ కుమారుడిని నమ్మేవాళ్ళు ఆచరిస్తున్నారు. దానికి నిదర్శనము మరి మనం చూస్తే ఈరోజు నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నటువంటి ప్రపంచంలో ఉన్న అనేక మంది ప్రజలు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు యేసుక్రీస్తు మరియ కుమారుడు అని క్రిస్మస్ని ఒక పండగల, క్రీస్తు పుట్టిన దినాన్ని మరి పండగల. యేసుక్రీస్తు ఎవరికి పుట్టాడు? యేసుక్రీస్తు ఎవరికి పుట్టాడు? మరియ లేనప్పుడే యేసుక్రీస్తు ఉన్నాడా? యేసుక్రీస్తు మరియ లేనప్పుడే యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు మరి కుమారుడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి యేసుక్రీస్తు ఎవరో తెలవనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ఆయన తండ్రి అనేవాళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అనే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మా దేవుడిని నమ్మండి, యేసుని నమ్మండి అంటారు. మీరు సువార్త చెప్తారు కదా, సువార్త ఎవరు ఏం చెప్తారండి? సువార్త ఏం చెప్తున్నారు? మా దేవుడిని నమ్మండి, యేసుని. ఎవరమ్మా మీ దేవుడు అంటే యేసుక్రీస్తు అంటారు. యేసుక్రీస్తు దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చిన కుమారుడైన దేవుడా, లేకపోతే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడా? యేసుక్రీస్తు కుమారుడైనా
దేవుడు. యేసుక్రీస్తుకి కూడా దేవుడు ఉన్నాడంట తెలుసా? యేసుక్రీస్తుకి కూడా దేవుడు ఉన్నాడు, మనకి కూడా దేవుడు ఉన్నాడు. ఎవరా దేవుడు? ఎవరా దేవుడు అని చూద్దాం. యోహాను సువార్త 20:17 అక్కడ మనం చూస్తే, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు, అయితే నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు మీ దేవుడును ఆయన వాని ఎద్దుకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుమనెను. ఇక్కడ ఏముందంటే, నా తండ్రి మీ తండ్రి. నాకు ఎవరైతే తండ్రి ఉన్నాడో మీకు కూడా ఆయనే తండ్రి. నాకు ఎవరైతే దేవుడు ఉన్నాడో మీకు కూడా ఆయనే దేవుడు. మీరేముంటున్నారు? యేసుక్రీస్తే దేవుడు అని అంటారు. యేసుక్రీస్తే ఉన్నాడు, నాకు కూడా ఒక దేవుడు ఉన్నాడు అన్నారు. మిమ్మల్ని నమ్మాలా బైబిల్ నమ్మాలా? బైబిల్ నమ్మాలి. ఎక్కడ లేకపోతే ఏమైపోతాం? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. సువార్తకు లోపడిన వారికి ప్రతి దండన జరుగుతుందంట, ప్రతి దండన. యేసుక్రీస్తు ఎఫ్సి పత్రిక 1:19 కూడా మనం చూస్తే, మన ఎఫ్సి పత్రిక 1:19 మన ప్రభు అయిన ఎఫ్సి పత్రిక 1:19 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు ఏంటి అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన, యేసుక్రీస్తుకి దేవుడు ఉన్నాడా? దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి. చాలండి. యేసుక్రీస్తుకి దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడా అంటే తండ్రి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తుకి మనమేమవుతాం? సహోదరులు అవుతాం. ఆయన ఎవరు? యేసుక్రీస్తు దేవునికి జ్యేష్ఠ కుమారుడు. యేసుక్రీస్తుకి జ్యేష్ఠ కుమారుడు. ఇక్కడ రోమపత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరగనో వారు తన కుమారుని స్వరూపము గలవారమవుటకు వారిని ముందుగా నిర్ణయించుకునను. ఆయన సహోదరుడు యేసుక్రీస్తు. మరి మనకి సహోదరుడు. ఆయన ఏ సహోదరుడు అంటే జ్యేష్ఠుడు. కాబట్టి ప్రియులారా, ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనము యేసుక్రీస్తుని తండ్రి అనే దేవుడు నమ్ముతున్నామో చూడండి. దేవుని లెక్క సంపూర్ణము కాకపోవడంలో సాతాను యొక్క ప్రభావం ఏంటంటే, మిమ్మల్ని అబద్ధాన్ని నమ్మిస్తున్నాడు, అబద్ధాన్ని జరిగింపజేస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు సాతాను ఉచ్చులో పడిపోయారు, సాతాను ప్రభావంలో పడిపోయారు. లోక సంబంధమైన కార్యాల్లో బైబిల్ కంటే లోక సంబంధమైనటువంటి కార్యాల్లో మరి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. బైబిల్ కంటే ఈ ఏది వ్యక్తుల బోధ, సాతాను ఏర్పరచబడినటువంటి వ్యక్తుల బోధన మీరు అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఎక్కడున్నాం మనం? మన పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తుని మరీ కుమారుడని నమ్మాలా? దేవుని కుమారుడని నమ్మాలా? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మాలా? యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడని నమ్మాలా? ఈ రెండాటిలో సాతాను మన బురిడి కొట్టిస్తున్నాడు. మీ దేవుడు ఎవరంటే, మా దేవుడు యేసుక్రీస్తు అనేవాళ్ళు 100కి 90 మంది మనలోనే ఉన్నారు. మా దేవుడు నమ్మండి, యేసు నమ్మండి అని వీళ్ళు సువార్త ప్రకటన చేస్తున్నారు. ఇదేనా సువార్త? యేసు ఎవరైనా ప్రకటన చేయాలి, దేవుని కుమారుడు అన్నప్పుడు. అనేక మంది తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుకి లోకానికి వచ్చాడు అని నమ్ముతున్నారు. అది సైతానే, వీళ్ళు సైతాన్లే. ఆ సైతాన బోధ మనలో ఉంటే, ఆ సైతాన క్రియలు మనలో ఉంటే మనం సైతాన్వే. మనకి నిత్యజీవం ఉంటుందా? దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవాలు. పౌలు ఆ రోజే చెప్పాడు, మేము శరీరరీతిగా ఉన్న ఎరగము, క్రీస్తును కూడా శరీరరీతిగా ఇంతకు మునుపు ఎరిగిండినను ఇప్పుడును ఆయనను మేము శరీరరీతిగా ఎరగము అంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మృతుల్లో ఉండి తిరిగి లేచిన తర్వాత ఎవరి కుమారుడిగా మనకి నిరూపించుకున్నాడు, మనకు నిరూపము అయింది. దేవుని కుమారుడిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:16 అక్కడ మాట ఏంటంటే, మేము శరీరీతిగా ఎవరిని ఎరగము, యేసుక్రీస్తుని శరీరీతిగా ఎరిగిండున్నాను, ఇక మీదట ఆయన అలాగా
ఎరగము. రోమపత్రిక 1:5 చూస్తే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి తిరిగి లేచటం బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. మరి యేసుక్రీస్తు మరి కుమారుడైన ప్రపంచంలో ఎంతమంది నమ్ముతున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు టీవీలు పెడుతున్నారా? మీరు ఫోన్లు చూస్తున్నారా? ఈ పండుగలన్నీ దేనికోసం చేస్తున్నారు? యేసుక్రీస్తు మరి కుమారుడని సాతాను చెప్పాడు. అది సాతాను ఎన్మల మనం పరిగెడుతున్నాం. సాతాను ఎన్మల పరి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు ఎప్పుడు చెప్పండి మీరు? యేసుక్రీస్తు ఎప్పుడు వాడు? ఆయన జగత్తుకి పునాది వేయబడక మునిపే ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. నీతి విరోధుల తప్పుడు బోధలు తొలగిపోవాలి. తొలగిపోవాలి. మీరు చూస్తుంటే మీరు తాగే నీళ్లలో విషం కలిపిస్తే మీరు తాగుతారా? అది శరీరానికి నష్టం కలిగించే దాన్ని మీరు తాగమంటున్నారే. వాక్యాన్ని కలిపి చెరిపి నీతి విరోధులు తప్పుడు బోధల్లోంచి మీరు తొలగిపోవద్దా? లేదంటే అక్కడే కూర్చుంటాం అంటారా? సత్య ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. పేతురు రాసిన రెండో పత్రిక 3:17 వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3:17, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక నీతి విరోధుల తప్పుడు బోధల నుండి తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకోవాలి. చూడండి, నీతి విరోధుల తప్పుడు బోధలు. ఏ బోధ? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు అంటాడు. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అది ఎందుకు? దేవుని దగ్గర ఎవరున్నారు? వాక్యం ఉన్నాడు. యేసుక్రీస్తుని ఎవరు పంపించారు ఇక్కడికి? యెహోవాయు ఆయన ఆత్మయు ఇక్కడ పంపించాడు. యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నప్పుడు తండ్రి దగ్గర ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసుక్రీస్తు అంటాడు, నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనము, నేను వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న పరిశుద్ధాత్మను నేను మీ దగ్గరికి పంపిస్తా అన్నాడు. యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గర ఉన్న పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు. ఒకసారి ఆలోచించండి. ముగ్గురుగా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎప్పుడు వాడంటే ఆయన జగత్తు పునాది వేయబడక, మనం ముందే చదివాం, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు నియమించబడ్డాడు? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసం దేవుడు నియమించాడంట. మన కోసం నియమించాడు. జగత్తు పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తుని దేవుడు నియమిస్తే, కాలం సంపూర్ణముడు దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తే, యేసుక్రీస్తు మరియ గర్భము ద్వారా ఈ శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. మనమేం చేస్తున్నాం? ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. శారీరకంగా జీవించిన కాలంలో మరియ కుమారుడుగా, దావీదు కుమారుడుగా, యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు. మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా నమ్మాలి? దేవుని కుమారుడు నమ్మాలి. దేవుని కుమారుడిని నమ్మవలసినటువంటి మనకు సాతాను గాడు మీరు మరీ కుమారుడు పండుగ చేసుకోండి, పోండి, నరకానికి పోండి అంటున్నాడు. వాడు చచ్చిన కుక్కని లాక్కి వెళ్ళినట్టు, కాలికి తాడి కట్టి లాక్కి వెళ్ళినట్టు ఆడని మొదలు పరిగెడుతున్నాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే దేవుడికి ఎప్పుడు పుట్టాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి ఆలోచించండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడంట. సహోదరులారా, యాకోబు పత్రిక 1:9, సహోదరులారా మీరు తీర్పు పాలు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకూడదు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఒక గొప్ప
సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం బతికుండగానే సర్వ సత్యాన్ని మనకు బోధింపజేస్తున్నాడు. అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించి రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటుని 2 కొరింథీకి రాసిన 2 పత్రిక 6:2-3 వచనాల్లో ఇదిగో ఇప్పుడే మిక్కిల అనుకూల సమయము, ఇప్పుడు ఇదే రక్షణ దినము అలా హెబ్రీ పత్రిక 2:3లో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందువు, ఎలా తప్పించుకుంటావు? చూడండి ఎంత రక్షణ. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. మీరు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? మీరు మరీ కుమారుడు, మరీ కుమారుడు, మరీ కుమారుడు అని చెప్తారా? చెప్పండి, మీరు చెప్పండి. నేను ముందే చెప్పా, ఎవరిని వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని కించపరచాలని, తప్పు పట్టుకోవాలని మేము ఈ వాక్యాన్ని మేము ముందుకు చేయట్లా. మీ ఒక్కరికే కాదు, లైవ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రపంచానికి వెళ్తుంది వాక్యం. ప్రపంచానికి చెప్తున్నాం. ఒకసారి ఆలోచించండి. మరీ కుమారుడన్న నమ్ముతున్నారా? నిత్య నరకమే. మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మరియ ద్వారా ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకొచ్చాడు. ఈ లోకానికి రాకమునుపు దేవుని కుమారుడు ఉన్నాడా? యేసుక్రీస్తు ఉన్నాడు అంటే ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. మరి బైబిల్ అంతా ఏం చెప్తుంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడన్న నమ్మువాడు తప్ప లోకాన్ని జయించిన వాడు ఎవడంటాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటేనే మనకి రక్షణ. మనతో ఏం చేపిస్తున్నాడు? మరీ కుమారుడు, మరీ కుమారుడు అనేసి మనం ఏం చేస్తాడు? సంఘంలో ఈ పక్కన పాకేస్తున్నాం, ఈ పక్కనేమో ఈ పశువులు తొట్టి చేస్తున్నాం, ఈ పక్కనేమో గొల్లలు అవన్నీ పెడుతున్నాం. మనకి చాలా సరదా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ధనవంతుడు లాజరు ఉన్నాడు కదా, ఆ ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ, తండ్రి పోయిన అబ్రామ, ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను, నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరుని వేలుకొన్న ఇంట్లో ముంచి నా దగ్గరికి పంపించు అంటాడు. నేను వేదన పడుతున్నాను అంటాడు. అలాంటి బాధ మనకి రాకుండా, మీకు రాకుండా ఉండటం కోసం దేవుడు మనల్ని ప్రేమించి ఈ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాడు. మరి మీరు నమ్మి వాక్యాన్ని మీరు నమ్మాలి. ఈ నమ్మిన వాక్యాన్ని అనేక మంది హృదయాల్లో మెత్తని హృదయంలో దేవుని ఆత్మ ఆ ద్వారా మీ పరిచయం జరిగించాలి. మీరు వాక్యము ప్రకటించాలి. మీరు వాక్యము ప్రకటించకపోతే ఏం జరుగుద్ది? దేవుని లెక్క సంపూర్ణము కాదు. దేవుని లెక్క సంపూర్ణం కావాలంటే మీ పాత్ర ఏంటి? మీ పాత్ర ఉందా అంటే మీ పాత్ర ఉంది, నా పాత్ర ఉంది. నా పాత్ర నిర్వహించడానికి అంత దూరం నుంచి ఇంత దూరం ఈ భారీ శరీరాన్ని డొల్లించుకుంటూ వచ్చాను. ఒకసారి ఆలోచించండి. దేనికోసం వస్తున్నాం? దేనికోసం ప్రకటిస్తున్నాం? మాకేమైనా డబ్బుల కోసం వస్తున్నామా, లేకపోతే దేనికోసం వస్తున్నాం? మీరు ఆలోచించాలి. దేవుని లెక్క సంపూర్ణం కాకపోవడం మీలో మరి కాకపోవడానికి కారణం మీరు కూడా ఉన్నారు. ఏంటి అంటే మీరు సువార్త ప్రకటించాలి, వాక్యాన్ని హృదయంలో కూర్చోబెట్టాలి. సాతాను ఏ వాక్యాన్ని ఎత్తుకుపోయాడో ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని నువ్వు అనేక మంది హృదయంలోకి ఉంచాలి. ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము. ఆ వాక్యమే విశ్వాసాలైన మీలో కార్యసిద్ధికి తెలుగుద్ది. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ వాక్యం ద్వారా మీరు రక్షణ పొందువారే ఉంటారు. కాబట్టి ప్రియులారా, అనేక మంది మనం చూస్తుంటే యేసుక్రీస్తు ఎవరో తెలియనటువంటి క్రైస్తవులని చెప్పబడే వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. క్రైస్తవులని పిలువబడుతున్నారు, కానీ యేసుక్రీస్తు ఎవరో తెలియదు, ఈ రోజు కూడా తెలియదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటను మనం ఆలకిస్తున్నాం. ఆలకించి దేవుని లెక్క సంపూర్ణములో మీ బాధ్యత ఏంటి? సాతానుగాడు వాడి బాధ్యతను వాడు నిర్వహిస్తున్నాడు. ఇది లెక్క సంపూర్ణం కాకూడదని ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని కలిపి జరుపుతున్నాడు. మరి మనం కూడా ఏం చేస్తున్నాము? వాక్యం ప్రకటించట్లా. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, అర్థం చేసుకోండి. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మనం యేసుక్రీస్తుని దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభువు, దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చాడు. మరి మన కోసం సెలువులో బలైపోయాడు. క్రీస్తు సెలువులో కార్చిన రక్తధారలో మన పాపాలు క్షమించబడినాయి. మరి యేసుక్రీస్తుని దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభువుని నమ్మి బాప్తిజం తీసుకుంటేనే మనకి రక్షణ. యేసుక్రీస్తు మరీ కుమారుడు నమ్మి బాప్తిజం తీసుకుంటే ఎవరికి కూడా బుడ్డ పైసా లాభం లేదు. ఆలోచించండి, అర్థం చేసుకోండి. వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు.
మీరు నమ్ముతారా, మీరు అనుసరించారా, అది మీ మీ ఇష్టం. మేము అనుసరించుకుంటే అది కూడా మీ దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. తప్పని గట్టిగా కొట్టాలి. పెద్దలు, దైవజనులు, బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారు, దేవుని జ్ఞాన సంపన్నులు, సర్వసత్యమును చేతబట్టి సర్వలోకమునకు విస్తరింప చేయాలనేటువంటి తపనతో ప్రయాసపడుతున్నటువంటి, ఆ వయసులో ప్రయాసపడుతున్నటువంటి ఆయన్ని చూసి అనేక మంది యవనస్తులు మారాలని కోరుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి చక్కని మాటలు చెప్పినటువంటి అయ్యారికి సంఘం తరపున, గ్రామం తరపున వందనాలు తెలియపరుస్తున్నాయండి. అలాగే దేవుని లెక్క సంపూర్ణంలోని పాత్ర లెక్క పూర్తయితే శిక్ష పడుతుంది. ఎవరికి? సాతాను గారికి. అది సాఫ్ట్వేర్ పోలింగా ఈ భూమి ఆకాశంలో పంచబోతున్న అన్ని లైన్ అయిపోతాయి, ఉండవు ఇంకేం కూడా. అందుకని లెక్క పూర్తి అవ్వకుండా ఉండాలి కాబట్టి లెక్కల తారుమారు చేయిస్తున్నాడు మన చేత. ప్రతి ఒక్కరు కూడా దేవుని పని చేయాలి. చెప్పండి, చేయాలి. మరి చదువు రాదు, ఎలా చేస్తాం? బైబిల్ చదవాలి, చదువు రాదు. ఫోన్ ఉత్తరం వచ్చేది, ఇప్పుడు ఫోన్ ఉన్నాయి కాబట్టి ముసలు కూడా ఫోన్లే. ఉత్తరం వస్తే చదువు రాకపోతే ఏం చేసేవారు చెప్పండి? ఆ పక్కీలో ఎవరైనా చదువుకున్నా ఉంటే ఆ బడికెళ్ళి చదువుకునేవాడు. బైబిల్ చదువు రాకపోతే, చదువుతో రాకపోతే చదివించుకోవాలి. వాక్యం బోధించడం రాకపోతే బోధింప చెయ్యాలి. అదే పని తిమ్మాపురం గ్రామం ఉన్నటువంటి ఈ సంఘం టీవీజీ మినిస్ట్రీస్ వారు గత 6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి మహాసభలు అదే. ఈ మహాసభల్లో మీరు అందరూ పాల్గొన్నారు, ఆర్థికంగాను స్వయంగాను. కాబట్టి అందరికి కూడా వందనాలు, దేవుని ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సభలు జరగడానికి చాలా ప్రయాసపడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక సంకల్పాన్ని మనం సంకల్పించాం. ఏంటా సంకల్పం అంటే ప్రతి సంవత్సరం 3 రోజులు దేవుని కేటాయించాలి సభలు అని. ఇవి కరెక్ట్గా జరుగుతున్నాయి. దాన్ని కార్యసిద్ధి కలగజేసేది దేవుడు. కావలసిన ధనాన్ని ఇస్తూ ఉన్నాడు. అందరం ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. దేవుని సత్యాన్ని, సర్వసత్యాన్ని ముందు ఉంచినట్లు చేస్తున్నాను. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే మరి ఎక్కువ సమయం వద్దు. దేవుని కుటుంబం బట్టి ఈ సంవత్సరంలో ఈ 3 దినాలు మహాసభలు కూడా దేవునికి మహిమకరంగా, నీకు మన గ్రామానికి ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాలని నమ్ముతున్నాను. ఇప్పుడు దుప్పట్ల పంపకం ఉంది. అవి కూడా సంఘ విశ్వాసులు మరి కాంబత్తుల సురేష్ గారు వారి కుటుంబం, కట్టు వీరబాబు వారి కుటుంబం కలిసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముగింపు ప్రార్థన అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ దుప్పట్లు పంచబెడుతూ ఉంటాం. ఇంతవరకు ఆత్మీయ ఆహారంను చక్కగా భుజించినటువంటి మీరు చక్కని శరీరాహారం కూడా భుజించి వెళ్ళాలని, తూకిసరి లేకుండా మంచి క్రమాన్ని పాటిస్తూ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగిద్దాము. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా శంకర్ గారిని పిలుస్తున్నాం. సార్ ఆశీర్వాదం ఇచ్చేస్తారు. ఈ ఆశీర్వాదం, ఈ ప్రతిఫలం సంవత్సరం మీకు కాపుదలగా ఉంటుంది. ప్రార్థన చేసుకున్నామండి. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం.
జీవాధిపతి జీవముల దేవ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి మరొకసారి మా అందరి జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన విలువను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా గడిచిన 3 దినములుగా నీ యొక్క సత్యవాక్యము తండ్రి సరిగా విభజించి తండ్రి బోధించే ధన్యతను తండ్రి మాకందరికీ దయచేశారు. ఇదిగోనైనా చివరి దినాన మీ కుమారుడు తండ్రి రంగారావు గారిని నిలబెట్టుకుని అద్భుతమైన సంగతులు తండ్రి విలువైన మాటలను మాకు బోధింపజేశారు. ఇదిగోనైనా ఆ మాటలను తండ్రి మేము విని విడిచిపెట్టే వారముగా ఉండక ఆ వాక్య ప్రకారం తండ్రి ప్రవర్తించే వారమునై ఉండి ఆ వాక్యాన్ని తండ్రి మేము అనుసరిస్తూ దాని ఫలితాన్ని కూడా తండ్రి మేము పొందులాగున మాకు సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం. ఇదిగోనైనా మీకు స్తుతులు స్తోత్రములు. ప్రతిదినము తండ్రి వాక్యాన్ని అనేకులకు ప్రకటిస్తూ ఎంతో మందిని తండ్రి నీ యొక్క మార్గంలో నేర్పిస్తూ ఉన్న రంగారావు గారిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి తండ్రి మంచి ఆయుష్నిచ్చి ఇంకా అనేకులను నీ కొరకు సిద్ధపరిచే తండ్రి కుమారునిగా తండ్రి కుమారుని దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. వారి కుటుంబాన్ని తండ్రి మీ సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. వారి సతీముల్ని, వారి పిల్లలను, వారి మనవులను, మనవరాలను, వారి కోడల్ని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ఇక్కడ తండ్రి ప్రతి సంవత్సరం తండ్రి సభలో నిర్వహిస్తూ ఉన్న సత్తబాయ్ గారిని కూడా మీ సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. వారి కుటుంబాన్ని, వారి సతీముల్ని, వారి పిల్లలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఇదిగోనైనా ఎంతో ప్రయాసముతో ఈ యొక్క సంఘాన్ని తండ్రి వారు నడిపిస్తూ ఉన్నారు. సంఘంలో అనేకులను తండ్రి సత్యవాక్యాన్ని బోధించి నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్న కుమారుని కూడా మీరు దీవించండి. ఆయన ఫలానికి తండ్రి మీరు ప్రతిఫలము దయచేయమని నిత్య జీవాన్ని ఇచ్చి నీ యొక్క రాజ్యములో తండ్రి జీవితంలో సంపాదించు కుమారులుగా ఉంటే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం. అదేవిధంగా ఇదిగోనైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పశువురావు గారిని, వారి కుటుంబాన్ని, అదేవిధంగా తండ్రి నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా దైవజనులు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా మీ సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను కూడా దీవించమని వేడుకొనుచున్నాం. ఇదిగోనైనా ఇంకా ఈ సంఘాన్ని తండ్రి మీరు విస్తరించి ఈ యొక్క సంఘము సరిహద్దులను తండ్రి విశాలపరచమని వేడుకొనుచున్నాం. అదేవిధంగా ఇదిగోనైనా ఇక్కడికి కూడి వచ్చిన సంఘస్థులందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మీకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు తండ్రి వారందరికీ దయచేసి నీ యొక్క రాజ్యంలో వారందరూ రాజ్య నివాసులుగా ఉండే కృపను వారందరికీ దయచేయమని, అదేవిధంగా భూ సంబంధమైన ఆశీర్వాదాలను కూడా వారికి దయచేయమని, వారి అక్కలలో అవసరతలు అన్నీ కూడా యేసుక్రీస్తు మహిమలో తీర్చమని మన ప్రభువును, మన రక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడు ఉండుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యూత్ పిల్లలు దయచేసి వడ్డన కార్యక్రమాన్ని ప్రారంభించండి. అలాగే మనవి రిక్వెస్ట్ అనుకుంటాం తెలియదు కానీ, ఎందుకంటే సభలు జరుగుతున్నాయంటే దైవజనులు వస్తుంటారు. లోకంలో జరుగుతున్న సభలు, ఆ సభలో ప్రసంగించినటువంటి దైవజనులు ఒక సభకు వస్తే వాళ్ళకి వేల రూపాయలు ఇవ్వాలి. గత 6 సంవత్సరాల నుండి కూడా రంగారావు గారు హైదరాబాద్ నుంచి రావడానికి టికెట్లు